Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. ఈజీ సినిమా అనే అతిపెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఈసీలో వస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా హ్యాపీగా ప్రతిరోజు షూట్స్కి వెళ్తున్నారు. కంటిన్యూగా వాళ్ళకి కావాల్సిన క్యారెక్టర్లు కావచ్చు, టెక్నికల్గా వర్క్ చేసుకోవడం కావచ్చు, ధూమ్ధామ్గా 5 సినిమాల షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి. కంటిన్యూగా బండ్లగూడ అనే పరిసర ప్రాంతాల్లో ఈ షూట్స్ అవుతూ ఉన్నాయి. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అవకాశాలను అందిపుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ కావడానికి ఈ సినిమా సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు చాలా విషయాలు మీతో నేను డిస్కస్ చేయాలి. ఈ వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ప్రతిదీ వినండి. ఈసీలో ఈసీ అతిపెద్ద ప్రపంచంలో మీరు ట్రావెల్ అవుతూ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. సో ఈసీ అనగానే మీకు తెలుసు, ఆ టైటిల్‌లోనే ఉంది. ఆ పేరులోనే ఉంది. ఈజీ సినిమా. అంటే సినిమాని ఈజీ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట. అంటే సింపుల్‌గా సినిమాని చేసేయొచ్చు. మీ దగ్గర ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటేనే సినిమాలవుతాయి. బడ్జెట్ ఉంటేనే సినిమాలవుతాయనే రోజులు పక్కకు పెట్టేసేయండి. మీ దగ్గర టాలెంట్ ఉంటే సినిమాలవుతాయి. సింపుల్ లాజిక్. సోషల్ మీడియాని యుటిలైజ్ చేసుకొనేసి వండర్స్ క్రియేట్ చేయొచ్చు మీరు. ఆ ప్రాసెస్‌లోనే ఆ ట్రావెల్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని క్రియేట్ చేసి అద్భుతాలను ఆహ్, నేను కాదు క్రియేట్ చేసేది. మీరే క్రియేట్ చేస్తున్నారు. సో, ఈసీకి ఎంటర్ అవుతున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కి చెప్పేదేంటంటే, మీది ఏ కులం, ఏ మతం, మీరెక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతం అనేది కూడా ఏది చూడను. మీ దగ్గర టాలెంట్ ఉందా లేదా? గట్టిగా మాట్లాడితే మీ దగ్గర ప్యాషన్ ఉందా లేదా? టాలెంట్ అనేది తర్వాత అదే ఇంక్లూడ్ అవుతది. ప్యాషన్ ఉంటే చాలు. సినిమా చేయాలనే ప్యాషన్ ఉంటే చాలు. హ్యాపీగా ఈ సినిమా కనెక్ట్ అవ్వండి. ఒక్క మెసేజ్ దూరంలో, వాట్సాప్ మెసేజ్ దూరంలో మీరున్నారు. జస్ట్ మెసేజ్ చేస్తే ఈ సినిమా ఆటోమేటిక్‌గా మీకు అప్డేట్ ఇస్తుంది. నా నుంచి మీకు అప్డేట్లుంటాయి. మధ్యలో ఎటువంటి మీడియేటర్స్ ఉండరు. మంచిగా కనెక్ట్ అవ్వండి. ఈసీలో జరిగే ప్రాజెక్టులు కంటిన్యూ‌గా జరుగుతున్నాయి గదా! ఈ ప్రాజెక్ట్‌ల మీద ఒక రూమర్ ఉంది. ఈసీలో 4 రోజులకో సినిమా, 5 రోజులకో సినిమా కంప్లీట్ అవుతూ ఉంటది. అది ఎలా సాధ్యం అని జెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఈ టోటల్ అంటే నేను విజయ్ అనే ఒక ప్యాషనేటిక్ పర్సన్‌ని నేను ఈసీ ఇన్‌చార్జ్‌గా నియమించి, అంటే ఈసీ మెయిన్ ఇన్‌చార్జ్‌గా నియమించి నేను కంటిన్యూ‌గా ప్రాజెక్టులు చేయించడం జరుగుతూ ఉంది. అంటే టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు గాదు. మీరు చూస్తున్న ఎంతోమంది టెక్నీషియన్స్‌లో అసలు ఎలా సాధ్యమవుతుంది 4 రోజులకో ఒక సినిమా, 5 రోజులకో సినిమా అని జెప్పేసి చాలామంది అనుకుంటారు. అది గూడా 1 ½ అవర్ అబోవ్. డ్యూరేషన్ తగ్గదు. సినిమా సింపుల్‌గా 4, 5 రోజుల్లో అయిపోతుంటది. లేదంటే గట్టిగా అయితే వారం రోజులు సినిమా కంప్లీట్ అయిపోతూ ఉంటది. ఎలా సాధ్యం అని జెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ టాలెంట్ అందరికీ ఉండదు. కొందరికి ఉంటుంది కాబట్టే, అందులోనూ ఎస్పెషల్లీ విజయ్ అలాంటి టెక్నీషియన్స్‌కి ఉంటుంది గాబట్టే తన బాధ్యతలు చాలా ఎక్కువ అప్పచెప్పడం జరిగింది. సో, ఒకటేసారి 5 సినిమాల షూటింగ్స్ అట్ ఎ టైమ్ ఆ పరిసర ప్రాంతంలో జరుగుతూ ఉంటే ఎట్లుంటది కోలాహలం. ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అంతా వస్తున్నారు. పొలోమని వస్తున్నారు. అంటే ఈ అతి తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసే ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే, ఈజీ సినిమా అనేది ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లాగా. అంటే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ అనగానే మీరేం జేస్తారు? 10,000, 20,000, 30,000 పెట్టి ఇన్‌స్టిట్యూట్‌లలో మీరు ట్రైన్ అవుతూ ఉంటారు. అవునా? ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఏం అవసరం లేదు. ఈజీ సినిమా ఫ్రీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. మీరు ఈసీకి వచ్చేసి డైరెక్ట్‌గా ఒక్క రూపాయి గూడా ఈ సినిమా తీసుకోదు. అలా అని ఒక్క రూపాయి గూడా ఇవ్వడం గూడా జరగదు. అవకాశాలను డైరెక్ట్‌గా క్రియేట్ చేస్తుంటది. మీరు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకపోయినా గూడా ఈ సినిమా షూట్స్‌కొచ్చేయొచ్చు. మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో క్యారెక్టర్ పడుతుందక్కడ. సో, విజయ్‌ని అలా షూట్స్ కంప్లీట్ చేయమని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా కంప్లీట్ చేయమని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలా కంప్లీట్ చేసుకుంటూ కంటిన్యూ‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. విజయ్ అండ్ టీమ్. సో, ఈ ప్రాసెస్‌లో మరి అవి క్వాలిటీ ఉంటాయా అంటే చెప్పలేం. కొన్ని సబ్జెక్ట్‌ని బట్టి కొన్ని క్వాలిటీ ఉండొచ్చు. కొన్ని ఉండకపోవచ్చు కూడా. కానీ ఇది ఫ్రీ ఇన్‌స్టిట్యూట్. ఫ్రీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఈ సినిమా. అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ లేని ఏ ఆర్టిస్టు, ఏ టెక్నీషియన్‌లొచ్చినా గూడా ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఇన్‌స్టిట్యూట్‌లో ఏం జేస్తారు? వాళ్ళు అవన్నీ
మీకు చెప్పేవి, మీకు చేసేవి ఇవన్నీ సినిమాలాగా చేస్తారా? చేయరు గదా! సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి ఒక సెపరేట్ టీమ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్‌గా వచ్చి విజయ్ అండ్ టీమ్‌తో మీరు లక్షణంగా క్యారెక్టర్‌లు చేయొచ్చు. నచ్చినన్ని క్యారెక్టర్‌లు చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి ఫస్ట్. సినిమాలన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికే. ఇన్‌స్టిట్యూట్‌లో లాగా ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికే. మీ సినిమాలు మీరు వచ్చారు, క్యారెక్టర్‌లు చేశారు. చకచకా స్క్రీన్ మీద చూసుకుంటే ఎట్లుంటది? పండగలాగా ఉండదు? అలాంటి పండుగలే జరుగుతున్నాయి ఏసీలో. నాకు తెలుసు నేనేం చేస్తున్నా అనే క్లారిటీ నాకుంది. చాలామంది అయోమయం, గందరగోళంలో ఉండొచ్చు. ఏది? సీనియర్ టెక్నీషియన్స్. లేదు, మీ సినిమాలు మీరు హ్యాపీగా మీకు నచ్చిన వర్కింగ్ డేస్‌లో మీరు చేయండి. కానీ కంటిన్యూగా సినిమాల మీద సినిమాలు రావడానికి నేను సెపరేట్ టీమ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ టీమ్ పేరు విజయ్ అండ్ టీమ్. సో, కంటిన్యూ మీకు నచ్చినా, నచ్చకపోయినా సినిమాలొస్తూనే ఉంటాయి. వరద కంటిన్యూ వస్తూనే ఉంటది. సినిమా హిట్టు, ఫ్లాప్‌తో అసలు చూసే సమస్య లేదు. కంటిన్యూగా ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి. సో, ఒక కొత్త ఆర్టిస్టు సినిమా ఇండస్ట్రీకొచ్చి, ఈసీలోకొచ్చి నేను ఇంకా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. నాకు 2 ఏళ్ళు పడుతుంది. ఇయన్నీ గాదు. రాగానే క్యారెక్టర్ పడతది. మీ స్క్రీన్ మీద చూసేసుకోవచ్చు. సో, అది ప్రసాద్ ల్యాబ్‌లో గావచ్చు, తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో గావచ్చు, స్క్రీన్ ప్రజెంటేషన్ జరిగిపోద్ది. టీజర్‌లు రిలీజ్ అవుతుంటాయి. ట్రైలర్‌లు రిలీజ్ అవుతుంటాయి. సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ సినిమా యూట్యూబ్ ఛానెల్‌లో ఆటోమేటిక్‌గా రిలీజ్ ఉంటది. సో, మీరు వచ్చిన వెంటనే మీకు అవకాశం వచ్చి, అవి స్క్రీన్ మీద మీకు ప్రెజెంటేషన్ అవుతుంటే, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఎందుకంటే, సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసి, అవి సంవత్సరాలు, సంవత్సరాలు అలా ఆగిపోయి, ఎవరో ఎందుకు, నేను చేసిన సినిమాలు రకరకాల రీజన్స్ వల్ల ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అలా కాదు, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు రావాలి, క్యారెక్టర్‌లు చేయాలి, స్క్రీన్ మీద పడిపోవాలి. ఇది టార్గెట్‌గా కంటిన్యూగా సినిమాలని చేయడానికి విజయ్ అండ్ టీమ్‌కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కంటిన్యూగా ఆ సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్తుండండి. ఈవెన్ నేను చేసిన సినిమాలన్నీ కూడా లైనప్ అవుతూ ఉన్నాయి. వాటికి సంబంధించిన వర్క్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఆ సినిమాలకు పెట్టిన చీడ అంటారు చూడు. కొన్ని అనుకోకుండా కొన్ని విత్తనాలేస్తాం. అవి చెట్లుగా చాలా విపరీతంగా పెరగడానికి ట్రై చేస్తాయి. కానీ చీడ పడితే ఏమవుతది? అక్కడే అయిపోతాయి. అలాంటి చీడను తొలగిస్తూ పూర్తిగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతోంది. సో, ఆ చీడను వదిలించి మొత్తం ఆ సినిమాలకు సంబంధించిన వర్క్ అంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది. లైన్ బై లైన్ ఆ సినిమాలన్నీ వచ్చేస్తాయి. పెండింగ్‌లో ఏముండవు ఇంకా. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈసీలో మీరు ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ అయ్యి రావాలనే ఆలోచన పొరపాటు కూడా పెట్టుకోవద్దు. ఈజీ సినిమా ఫ్రీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్. మీరు డైరెక్ట్‌గా ఈసీకి మెసేజ్ చేయడం, ఈసీ ఫ్యామిలీలోకి వాట్సాప్ గ్రూప్‌లోకి ఎంటర్ అయిపోవడం. అక్కడి నుంచి మీరు విజయ్ అండ్ టీమ్‌తో, దాంట్లో నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టీమ్స్‌లోకి ఎంటర్ అయిపోయి మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. కెమెరా ఎక్స్‌పీరియన్స్ అయిపోండి డైరెక్ట్‌గా. మీ క్యారెక్టర్ పడిపోద్ది అంతే. మీ పర్సనాలిటీకి తగ్గట్టు క్యారెక్టర్ పడిపోద్ది. చిన్నదా పెద్దదా ఆలోచించొద్దు. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. సెపరేట్‌గా క్లాసులు ఏం లేదు. డైరెక్ట్‌గా షూట్‌కే తీసేసుకోవడం జరుగుతది. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ప్రతిదీ అనమాట. ఇప్పుడు క్యారెక్టర్ చేశారు. మీకు లొకేషన్‌లో ఎలా ఉండాలి? కెమెరా దగ్గర ఎలా ఉండాలి? ఏంటి అనేది మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. అవునా? మీరు యాక్టింగ్ ఎలా చేశారు? ఏంటి అనే విషయం పక్కకు పెడితే మీకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదనే క్లారిటీ వస్తది. దాని తర్వాత మీరు పోస్ట్ ప్రొడక్షన్‌కెళ్ళినప్పుడు డబ్బింగ్ ఎలా చెప్పాలి? ఎలా చెప్పకూడదు? పక్కనోళ్ళు ఎలా చెప్తున్నారు? ఇవి కూడా డైరెక్ట్‌గా పర్సనల్‌గా మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అయిపోతాయి. ఇవన్నీ ఫ్రీగా అవుతాయా చెప్పండి మీకు? ఎక్కడన్నా అవుతాయా? ఈసీలో అవుతాయి. సో, అలా మీరు చూస్తుండగానే ఒక 10 క్యారెక్టర్‌లు చేసేసారనుకోండి, వచ్చేసింది ఎక్స్‌పీరియన్స్. తరువాత రెగ్యులర్ మూవీస్ ఎలాగో మన సీనియర్ డైరెక్టర్స్ చేస్తూనే ఉంటారు. 'సాకేత్ సాయిరామ్' గారు కావచ్చు, 'హరి' గారు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నేను చేసే ప్రాజెక్టులు కొన్ని కావచ్చు. ఇవన్నీ ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో మీకు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అక్కడొస్తది. ముందు బేసిక్ ఇక్కడ అర్థమైపోతే బేసిక్ తెలియడానికే విజయ్ అండ్ టీమ్‌తో కుప్పలు కుప్పలుగా సినిమాలు చేయించడం జరుగుతోంది. సో, వాటిలో ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. బేసిక్స్ తెలుసుకోండి. దాని తరువాత ప్రొఫెషనల్ ప్రాజెక్ట్‌లు మన 'సాకేత్' గారి ప్రాజెక్ట్‌లు గావచ్చు, 'హరి' గారి ప్రాజెక్ట్‌లు గావచ్చు, నేను చెప్పిన నాతో టై అప్ అయ్యి చేస్తున్న సినిమా ప్రాజెక్ట్‌లు గావచ్చు, డైరెక్టర్స్ మొత్తం అంతా స్క్రిప్టింగ్ అవి జరుగుతున్నాయి. వాటిలోకి ప్రొఫెషనల్‌గా ఎంటర్ అయిపోండి. అక్కడ మీకు
ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి, ఇక్కడ ప్రొఫెషనల్‌గా సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతది? ఎలా మనం ప్లాన్ జేసుకోవచ్చు? ఏంటనేది ఇక్కడ బేసిక్ ఎక్స్‌పీరియన్స్, మేజర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడొస్తది. దాని తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే, ఒక సినిమా క్లిక్ అయితే లెక్కలు మారుతాయి సినిమా ఇండస్ట్రీలో. ఈ క్లారిటీ ఇవ్వాలనే నేను ఈ స్పెషల్ వీడియోని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. సో, విజయ్‌కి ప్రొఫెషనల్‌గా సినిమాలు చేయడం గాని, ఆహ్, చేసే దమ్ము గాని లేక కాదు. నేనిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ వల్ల కంటిన్యూగా 1 వీక్‌లో సినిమా తీసి పక్కన పడేస్తున్నాడు. కంటిన్యూగా ప్రాజెక్టులు చేయడానికి రీజన్ ఇది. ఎందుకంటే కొత్తగా వచ్చే ఆర్టిస్టు, టెక్నీషియన్‌లు వాళ్ళకు డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. మూవీ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. ఎవరిస్తారు? బయట ఎవరిస్తారు చెప్పండి? సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా చేసే అద్భుతాలు మీరు అన్ని ఇన్ని గాదు. చూస్తుండండి. అర్థమవుతది. ప్రతి దానికి నేను జేస్తున్న ప్రతి పనికి రీజన్ ఉంటది. సో, ఒకటే టార్గెట్. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ జూసినా గూడా కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు రావాలి. వాళ్ళ టాలెంట్ సినిమా ప్రపంచానికి తెలియజేయాలి. అంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేక, ఏమీ చేయలేక, వాళ్ళ కథలన్నీ మూలబడిపోయి, రకరకాల సిట్యుయేషన్స్‌లో రకరకాల డిస్టర్బెన్స్‌తో ఉంటారు. ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. మంచి మంచి కథలు పట్టుకొని ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు డైరెక్ట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి డైరెక్టర్స్ ఈసీలో తయారైపోతున్నారు. క్లియర్‌గా అర్థమవుతోంది. సో, రీసెంట్‌గా 'బాటసారి' అనే మన డైరెక్టర్ 'బాటసారి' అనే ఛానెల్ పెట్టుకున్నాడు అతను. తన పేరేంటో నాకు ఐడియా లేదు మరి. సో, తను ఎప్పుడు కమ్యూనికేషన్‌లో ఉంటారు మనతో. రీసెంట్‌గా ఇంకా అసలు తన టెంపర్ ఎలా ఉందంటే నేను నైట్ ఎప్పుడో వీడియో చూసాను నేను. సినిమా స్టార్ట్ చేసేసాడనమాట. ఒకటి దూకేయండి అంతే సముద్రంలోకి. ఈత అదే వస్తది. మీరు మంచి సినిమా చేశారా? చెడ్డ సినిమా చేసి ఎవ్వడు అడగడు. సినిమా చేసావా లేదా? చేశావు. ఎక్స్‌పీరియన్స్ అయింది. ఏమైనా తప్పులు తెలుసుకోవాలనుకున్నావు. తెలుసుకో. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అయిపో. ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేస్తావు. ఇంకో సినిమా కాకపోతే ఇంకో సినిమా చేస్తావు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. పోయేదేముంది మన టైం అంతే. బడ్జెట్‌లు పోవు గదా! బడ్జెటే లేదు. బడ్జెట్ లేని సినిమాని జేయడం వల్ల మీకు టెన్షన్ లేని ఎక్స్‌పీరియన్స్ ఒస్తది. మీరు ప్రతిదీ ఫైనాన్షియల్ టెన్షన్ పడుకుంటూ చేసుకుంటూ పోతే ఎక్స్‌పీరియన్స్ అది మరి వర్కౌట్ కాదు మీకది. సో, అందువల్లే జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేయండి. ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. మెల్లమెల్లగా ప్రొఫెషనల్ డైరెక్టర్‌గా, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి ప్లాన్ జేసుకోండి. ఈజీ సినిమా ఇదే జేస్తోంది. అందువల్లే మీరు ఎంటర్ అవ్వగానే మీకు సినిమాలు ఉండడానికి ఈ సినిమా ఒక స్పెషల్ టీమ్‌ని, విజయ్ అండ్ టీమ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు సినిమాలు చేసి ఇస్తూనే ఉంటారు. మీరు క్యారెక్టర్‌లు చేస్తూనే ఉంటారు. మీరు అలసిపోవాలంతే. ఇన్ని సినిమాలు ఏడ చేయాలిరా బాబు! ఎన్ని క్యారెక్టర్‌లను చేయాలా అనే ఫీల్ మీకుండాలి. అక్కడ విజయ్ అండ్ టీమ్ ఒక యుద్ధ రంగంలోకి పంపడం జరిగింది. సినిమా యుద్ధ రంగంలోకి వాళ్ళు కత్తులు తిప్పుతూ అక్కడుండే మధ్య యుద్ధ రంగంలో కత్తులు తిప్పుతుంటారు. ఇక్కడ వీళ్ళు కెమెరాలు తిప్పుతూ సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. దట్ ఈస్ ఈజీ సినిమా. సో, ఈజీ సినిమా ఫ్రీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎవరైనా ఎంటర్ అయిపోవచ్చు. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు, గట్టిగా మాట్లాడితే, మీ దగ్గర ప్యాషన్ ఉంటే చాలు. రండి, సినిమా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మీ టాలెంట్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి చెప్తూ దుమ్ము లేపుతూ ముందుకు కదలండి. నా పేరు వారణాసి సూర్య. అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌కి వచ్చేసేయండి. నా పేరు వారణాసి @రాజమౌళి. థాంక్ యూ.